లేపాక్షి లేపాక్షి దేవాలయం గురించి అందరికీ తెలిసిన విషయమే, కానీ మీకు ఇక్కడ కొంచెం ఇంకా వివరంగా చెప్పబోతున్నాను. ఈ లేపాక్షి దేవాలయం 44వ జాతీయ రహదారి అంటే అనంతపురం నుంచి బెంగళూరు వెళ్ళే దారిలో కోడికొండ చెక్పోస్ట్ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే హిందూపురం రైల్వే స్టేషన్ నుంచి కూడా 14 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఈ లేపాక్షి దేవాలయాన్ని విజయనగర సామ్రాజ్యంలోని అచ్యుతరాయుల కాలంలో విరూపన్న నిర్మించాడు. సరే, మరెందుకు ఆలస్యం, మనం కూడా వెళ్ళి ఆ లేపాక్షి దేవాలయ విశేషాలు, వివరాలు పూర్తి తెలుసుకుందాం. త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం 3 యుగాలను చూసిన ఈ దేవాలయం శిల్పకళలకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది నంది విగ్రహం. లేపాక్షి అనగానే ఒకటి గుర్తొచ్చేది నంది విగ్రహం. లేపాక్షి నంది విగ్రహం అనగానే మనకు మొదట గుర్తొచ్చేది యాగంటి బసవన్న. బ్రహ్మంగారు యాగంటి బసవన్న లేచి రంకేశాను అని చెప్పారంట కలియుగంతం అంతమయ్యే సమయానికి. రెండో విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం లేపాక్షి నంది విగ్రహం. ఈ లేపాక్షి విగ్రహానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. ఈ లేపాక్షి విగ్రహం 5 మీటర్ల ఎత్తు, 9.5 మీటర్ల పొడవు. ఈ మహానంది ఒంటి నిండా అరుదైన సొమ్ములు ధరించి చెవులపై రాజటీవీతో హుందాగా కూర్చున్న లేగదూడ. ముద్దులకే చిలిపి రూపాన్ని ఎంత చూసినా తనివి తీరదు ఈ లేపాక్షి విగ్రహం. ఈ లేపాక్షి ఆలయానికి ఒక చిన్న కథ కూడా ఉంది. లేపాక్షి ఆలయానికి శిల్పులను రప్పించిన విరూపన్న గారు కొంతకాలం గడిచిన తర్వాత ఆ శిల్పులకు జీతపత్యాలు సరిపోవడం లేదు అని విరూపన్న గారితో విన్నవించారు. ఆ శిల్పుల మాటలు పెడచెవిన పెట్టిన విరూపన్న కొద్ది కాలం రాజ్య కలాపాలు ఎక్కువగా ఉండడం వలన లేపాక్షి ఆలయాన్ని సందర్శించలేకపోయారట. మమ్మల్ని గురించి ఏమీ పట్టించుకోలేదు అన్న అపోహ అవగాహనతో ఉన్న శిల్పులు ఊకుమ్మడిగా ఒకరోజు సమ్మె చేశారట. ఆ విషయం విరూపన్నకు చాలా కాలం తెలియకపోవడం ఇక్కడ ఒక గమనార్హం. ఖాళీ సమయంలో ఆ కాలాన్ని వృధాగా గడపడం ఇష్టం లేని శిల్పులు ఆలయానికి తూర్పు దిశలో భూమి నుండి మొలకెత్తినట్లు ఉండే ఒక ప్రచండ శిలను సమస్త శిల్పగణం ఏకమై ఆ ప్రచండ శిలకు నంది రూపాన్ని ఇచ్చారంట. ఇక లేపాక్షి ఆలయ విషయానికి వస్తే, లేపాక్షి ఆలయంలో వీరభద్రస్వామి మూల విరాట్. 15-16 శతాబ్దం మధ్యకాలంలో విజయనగర ప్రభు అచ్యుతరాయుల కాలంలో పెనుకొండ సంస్థానంలో కోశాధికారిగా ఉన్న విరూపన్న ఈ ఆలయాన్ని కట్టించాడు. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన అచ్యుతరాయులు, సదాశివరాయలు చెక్కించిన అనేక శాసనాలు ఈ ప్రాంగణంలో ఉన్నాయి. విజయనగర సామ్రాజ్య పతనానంతరం కాలఘట్టంలో గుర్తు తెలియని కొందరు దురాంతకులు దేవాలయం ప్రాంగణం కొద్దిగా ఇబ్బందులకు గురి చేశారు. దేవాలయం ప్రాంగణంలోని అనేక సుందర శిల్పాలు కొద్దిగా దెబ్బతిన్నా ఎక్కువ నష్టమేమీ జరగకుండా విరూపన్న గారు కాపాడగలిగారు. ఈ గుడిలోకి ప్రవేశించిన యాత్రికులు ఎవరైనా కూడా ఆ శిల్ప సంపదకు, ఆ శిల్ప కళలకు ముగ్ధులవ్వాల్సింది. ముఖద్వారం దాటిన తర్వాత మహాద్వారం వస్తుంది. ముఖద్వారమైన మహాద్వారం దాటిన తర్వాత కనపడేదే నాట్య మండపం. దీనిని 8 జతల ఉత్తరమానంలో కట్టించిన రథంలా తీర్చిదిద్దారు. శిల్ప, చిత్ర, నృత్య, సంగీతాది చతుర్వేది లలిత కళలు సరి సమానంగా విజృంభించిన పరమేశ్వరుని నర్తన మందిరం ఇది. ఇక్కడ భిన్న ముఖాల విపుల శిల్పులతో కూడిన 70 బృహస్తంభాలు ఉన్నాయి. ఈ మంటపం పైకప్పులో నిర్మించిన శతపత్ర కమలం ప్రత్యేక ఆకర్షణ. పైకప్పులో నిర్మించిన ఈ శతపత్ర కమలం అంటే రాతితో నిర్మాణం జరిగిన 100 రేకులతో ఆ పద్మాన్ని చెక్కారు. శతపత్ర కమలం అంటే ఆ రాయికి 100 రేకులతో కూడిన ఒక పద్మం బొమ్మను చెక్కారు శిల్పులు.
నాట్యాచారుడైన భృంగీరసురుని పర్యవేక్షణలో రంభ ఊర్వశుల నాట్యం, తాళాలు చేతపట్టిన దత్తాత్రేయుడు, పరమశివుని తాండవ నృత్యం, నాట్య వీక్షిత పార్వతి అంటే నాట్యాన్ని తిలకిస్తున్న పార్వతీదేవి, సేవానిరతులైన సిలికత్తెలు, సూర్యుని నాదస్వరం, తుంబురుని కిన్నెర, నందీశ్వరుని మృదంగం, విశ్వబ్రహ్మ మధ్యల, కఠిన నృత్య భంగిమలో నటరాజు, ఇంకో పక్క వీణా మృదంగందారులైన చదువుల తల్లి సరస్వతి, ఇలా సృష్టికర్తల ఆకర్షణీయమైన ఆసక్తికరమైన శిల్పాలు ఎన్నో మనం ఈ నాట్య మండపంలో చూడవచ్చు. ఇక్కడ యాచక వృత్తి వినితర పరమేశ్వరుని శిల్పం మిక్కిలి ఆకర్షణీయం. ఈ లేపాక్షి ఆలయంలో 8 శివుడి శిల్పాలు. అందులో పాపనాశేశ్వర గర్భగుడి ద్వారంపై ఉన్న అభిషేకమూర్తి శిల్పం అత్యంత రమణీయం. శివుడు పద్మాసనంలో కూర్చొని జటామకుటం అందె ధరించి ఉంటాడు. ఆ శివుడి విగ్రహానికి 6 చేతులున్నాయి. పై 2 చేతులలో చిన్న పాత్రల నుండి తల మీద అభిషేకం చేసుకుంటున్నట్లు, మధ్యలో ఉన్న 2 చేతుల్లో చిన్న పాత్రలు భుజాల వరకు ఎత్తినట్లు, కిందనున్న 2 చేతులు ఒడిలో ఉన్న పాత్రను పట్టుకున్నట్లు చిత్రించారు శిల్పులు. ఈ మూర్తిని మహామృత్యుంజయుడు అని కూడా అంటారు. ఖచ్చితంగా మీరు లేపాక్షి వెళ్ళినప్పుడు ఇది చూడదగ్గ విషయం. 6 చేతులున్న శివుడు ఎక్కడ మీకు కనిపించడు, ఇక్కడ మాత్రమే కనిపిస్తాడు. ఈ ఆలయంలో మనకు మరొక ముఖ్యమైన విషయం ఏమంటే, ఎరుపు, నీలం, పసుపు, ఆకుపచ్చ, నలుపు, తెలుపు రంగులను ఉపయోగించి తైలవర్ణ చిత్రాలు ఆనాటి చిత్రలేఖదారులు చిత్రించారు. ఈనాటికి ఆ చిత్రలేఖనం మనం చూడవచ్చు. ఆ కలర్స్ కూడా ఇప్పటికీ కూడా మనకు కనిపిస్తాయి. అంటే ఆ చిత్రలేఖనం కలర్స్ ఇంతవరకు పెద్దగా మారలేదు. ఆ దేవాలయపు గోడల మీద చెక్కిన ఈ తైలవర్ణ చిత్రాలు శివాలయపు అర్ధమంటపంలోనే ఉన్నాయి. శివ కథనాలతో అలంకరించారు. పార్వతీ పరిణయం, పార్వతీ పరమేశ్వర పరస్పర అనురాగ క్రీడలు, త్రిపుర సంహారం, శివతాండవం, జింకలు వేటాడటం, వేటకు సంబంధించిన చిత్రలేఖనాలు, అసంఖ్యాకమైన ప్రకృతి వర్ణనలు ఆనాటి చిత్రకారులు గోడలకు గుడిపై భాగాన చిత్రించారు. అచ్యుతరాయలు గారికి విరూపన్న లేపాక్షి ఆలయాన్ని కట్టించాడు అన్న విషయం తెలిసిన వెంటనే విరూపన్నను రాజధాని అయిన పెనుగొండకు రమ్మని తాకీదు పంపారట. విరూపన్న గారికి లేపాక్షి ఆలయాన్ని ప్రభువులకు తెలియకుండా ప్రజాధనంతో తన ఇష్టానుసారం కట్టిస్తున్నాడు అని విజయనగర రాజు అయినటువంటి అచ్యుతరాయలకు ఎవరో ఫిర్యాదు చేశారు. అనంతరం అచ్యుతరాయలు గారు విరూపన్నను వెంటనే రమ్మని కబురు పంపారట. విషయం అర్థమైన విరూపన్న ఇలాంటి విషయాలకు ప్రభువులు ఎటువంటి శిక్ష విధిస్తారో ఆయనకు ముందుగానే తెలుసు గనుక ఆయన 2 కళ్ళను ప్రభువు పీకేయక ముందే తానంతక తానే ఆ దేవాలయంలో ఒక గోడకు విసిరి కొట్టారు. ఇలాంటి ప్రజాధనాన్ని లేపాక్షి ఆలయానికి ఖర్చు పెట్టాడు అన్న అపవాదు విరూపన్నకు రాకముందే అచ్యుతరాయలు గారు ఇలాంటి వాటికి ఎటువంటి శిక్ష విధిస్తారో విరూపన్న గారికి ముందుగానే తెలుసు కనుక ఆయన ఇలాంటి శిక్షలకు కళ్ళు 2 పీకేస్తారు అనే విషయం విరూపన్నకు తెలుసు. ప్రభువులు అచ్యుతరాయలు గారు సంస్థానానికి పిలిపించి అందరి ఎదుట ఈ శిక్షను అమలు చేస్తారు. ఆ విషయం తెలుసుకున్న విరూపన్న లేపాక్షి ఆలయంలోనే తన కళ్ళను తానే పెకిలించుకొని ఒక బండరాయికి విసిరి కొట్టారట. ఇప్పటికీ విరూపన్న గారు కళ్ళను తనంతక తానే తొలగించుకొని బండరాయికి విసిరిన ఆనవాళ్లను మనం చూడవచ్చు. ఆ బండకు విసిరిన తన 2 కనుగుడ్లు 2 చోట్ల బొక్కలుగా పడి ఇప్పటికీ రక్తధారలు కారుతున్నట్లు రక్తధారలు మనకి కనిపిస్తాయి. నాట్యమండపం పైకప్పు నుండి ఒక పెద్ద స్తంభం వేలాడుతూ ఉంటుంది. దీనిని అంతరిక్ష స్తంభం అంటారు. అదే వేలాడే స్తంభం. ఈ వేలాడే స్తంభాన్ని బ్రిటిష్ కాలంలో కొంతమంది ఇంజనీర్లు వచ్చి ఎందుకు గుడి మొత్తం మీద ఉన్న స్తంభాలన్నీ కూడా నేలకు ఆనుకొని ఉంటే
ఈ ఒక్క స్తంభం మాత్రమే వేలాడుతూ ఉంది, ఎటువంటి ఆధారము లేకుండా. ఇంతటి బరువైన రాయి ఎలా వేలాడుతోంది, ఒకవేళ దీన్ని పెకిలిస్తే ఏమవుతుంది అన్న ఆలోచనతో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వంలోని కొంతమంది ఇంజనీర్లు ఈ స్తంభాన్ని కొద్దిగా కదిలించారట. స్తంభం కదలగానే మొత్తం గుడి టాప్ మొత్తం అంతా కూడా కదలికలు మొదలైందట. వెంటనే ఇంకా ఈ స్తంభాన్ని పీకేస్తే గుడి మొత్తం కూలిపోతుందన్న ఉద్దేశంతో దాన్ని అక్కడితో ఆపేశారు. అంతకు మునుపు దాదాపు ఒక 5-6 ఇంచులు పైన వేలాడే ఈ స్తంభం వాళ్ళు పెకిలించిన కారణంగా కొద్దిగా కిందికి దిగి, స్తంభానికి 4 పక్షాలు ఉంటాయి, 4 పక్షాల్లో ఒక పక్షం మాత్రమే నేలకు ఆనుకొని ఉంది, మిగతా 3 పక్షాలు ఇప్పటికీ కూడా పైనే ఉన్నాయి. ఇక్కడ విశేషాల్లో ముఖ్యమైన విశేషం ఏంటి అంటే 7 శిరస్సుల నాగేంద్రుడు. 7 శిరస్సుల నాగేంద్రుడు, నందీశ్వరుడు, లేపాక్షి ఆలయానికి ప్రపంచ ప్రఖ్యాతలు తెంచిన శిల్పాలు. ఈ 7 శిరస్సుల నాగేంద్రుడు గురించి ఇక్కడ ఒక కథ ఉంది. శిల్పులందరూ కూడా మధ్యాహ్న భోజనానికి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ అమ్మగారు, నాయనలారా భోజనం అవడానికి ఇంకా కాస్త సమయం ఉంది, కాసేపు ఉండండి అనే మాట చెప్పిందట. ఆ కొంచెం సమయాన్ని కూడా వృధా చేయకుండా ఎదురుగా ఉన్న ఒక రాయికి ఈ 7 శిరస్సుల నాగేంద్రుడు శిల్పాన్ని చెక్కారట. అంటే వాళ్ళమ్మ కాసేపు ఉండండి నాయన, భోజనం అవుతోంది, వడ్డిస్తాను అని చెప్పిన తర్వాత ఆ కాస్త సమయాన్ని కూడా వాళ్ళు సద్వినియోగం చేసుకొని మనకు ఇంతటి సుందరమైన 7 శిరస్సుల నాగేంద్ర శిల్పాన్ని చెక్కారు అతి తక్కువ సమయంలో. వాళ్ళ అమ్మగారు బయటకు వచ్చి, భోజనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయినాయినా, మీరు రండి అంది. ఉన్నట్టుండి ఆ శిల్పం కనిపించేసరికి వాళ్ళ అమ్మకు, ఇదేమిటి రోజు చూస్తున్నాను, ఇక్కడ శిల్పం లేదు కదా, ఎక్కడి నుంచి వచ్చింది అంటే, అమ్మ నువ్వు కాసేపు ఉండమన్నావు, ఆ కాసేపట్లోనే మేమందరం కలిసి దీన్ని చెక్కాము అని చెప్పారట ఆ శిల్పులు. నరదృష్టికి నారాయణుడు కూడా పరిగెత్తుతాడు అనే ఒక సామెత ఉంది. ఆ సామెత అక్కడ నిజమైందని అప్పటి కాలం ప్రజలు, ఇప్పటి పురాణాలు చెప్తున్నాయి. ఆమె చూసి, అబ్బా ఇంత అందంగా చెక్కారా అని అనిందంట. ఆ మాటకి ఆ 7 శిరస్సుల నాగేంద్రుడి విగ్రహంలో పగుళ్ళు మొదలయ్యాయట. ఇప్పటికి కూడా ఆ పగుళ్ళు మనం అక్కడ చూడవచ్చు. ఈ దేవాలయాన్ని 2 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. తూర్పు పడమర 110 మీటర్లు, ఉత్తర దక్షిణం 93 మీటర్లలో ఉంది అని చరిత్ర ఉంది. ఈ దేవాలయం ఒక లోకోత్తర కళాఖండం. దీని నిర్మాణ కాలం క్రీస్తు శకం 1528 నుండి 1549 వరకు ఈ గుడి నిర్మాణం జరిగింది అని చరిత్రలో ఉంది. ఈ గుడి నిర్మాణ దశలో ఉండగానే విరూపన్న గారి మీద ఆరోపణ రావడం, ఆయన తన నేత్రాలను తీయించేసుకోవడం, అక్కడితో ఆ గుడి నిర్మాణం ఆగిపోయింది. దాదాపు 30వ వంతు పూర్తి అయింది, 1/4 వంతు మాత్రమే ఆగిపోయింది. ఆ 1/4 వంతులో కూడా కళ్యాణ మంటపం ఒక్కటే ఆగిపోయింది. ఈ లేపాక్షి గుడిని త్రేతాయుగంలో కూర్మశైలం అనేవాళ్ళు, ద్వాపరయుగంలో కూర్మ పర్వతం అనేవాళ్ళు, ఇప్పుడు మన ఈ కలియుగంలో లేపాక్షి అంటున్నాం. ఇక గుడి విషయానికి వస్తే దక్షిణ పదంలో గణపతి, పాపనాశేశ్వరుడు, అగస్త్య మహర్షి గుహ, నైరుతిలో నాగలింగం, భద్రకాళి, హనుమలింగం, పరివార సమేతుడైన రఘునాథుడు, వాయువ్యంలో దుర్గాదేవి, మార్కండేయుడు ఈ ఆలయంలో ప్రధాన దేవతలు. ఈ ఆలయంలో వీరభద్రుడితో పాటు భద్రకాళి దేవతామూర్తి విగ్రహం కూడా ఉంది. ఈ భద్రకాళి విగ్రహం అలంకరణ లేని సమయంలో భక్తులకు ఎవరికి దర్శనం ఉండదు. అమ్మవారికి అలంకరణ అయిన తరువాతనే భక్తులను దర్శనానికి వెళ్ళమంటారు. ఎందుకంటే అలంకరణ లేని సమయంలో ఆ విగ్రహం, అంటే ఆ భద్రకాళి అమ్మవారి విగ్రహం చూసేదానికి చాలా భయంకరంగా ఉంటుంది. ఒక్కసారిగా ఆ విగ్రహాన్ని మనం చూడలేం, అంత భయంకరంగా ఉంటుంది ఆ విగ్రహం. అందుకనే అలంకరణ అయిన తరువాతనే భక్తులను సందర్శనార్థం వదులుతారు. ఇక్కడ మరో విశేషం ఏమి అంటే, ఆ లేపాక్షి ఆలయంలో ఒక లతా మండపం ఉంటుంది. ఆ లతా మండపంలోని స్తంభాలకు 4 పక్షాలు ఉంటాయి కదా, ఒక్కొక్క స్తంభానికి. అలా
ఒక్కొక్క పక్షానికి ఒక్కొక్క డిజైన్, అంటే ఒక స్తంభానికి 4 డిజైన్లు వస్తాయన్నమాట. ఆ విధంగా 570 డిజైన్స్ ఉన్నాయి. వాటినే లేపాక్షి డిజైన్స్ అంటారు. అంటే ముఖ్యంగా పట్టు చీరల మీద నేసే డిజైన్స్ ఇవి. ఈ డిజైన్స్లో ముఖ్యంగా మానవ, దేవత, చెట్లు, జంతువులు, వృక్షాలు, తీగలు ఇలాంటి అనేక రకమైన డిజైన్స్తో ఈ స్తంభాలకు చెక్కబడి ఉన్నాయి. ఈ డిజైన్స్నే లేపాక్షి డిజైన్స్ అంటారు. అంటే పట్టు చీరల మీద బార్డర్లకు వేసే డిజైన్స్ ఇవి. ఇప్పుడు గవర్నమెంట్ వారు ఈ 11 రకాల డిజైన్స్ పట్టు చీరల మీద లేయాలి అని ఒక జీవో కూడా ఉంది. ఒక రకంగా నిజం చెప్పాలంటే ఈ 11 రకాల డిజైన్స్ లేని క్లాత్ అంటే బట్ట, మానవుడు ధరించే బట్ట ఉండదు అసలు. ఏ క్లాత్ చూసుకున్నా కూడా, ఏ బట్ట మనం ధరించే అంగీ కావచ్చు, ప్యాంటు కావచ్చు, షర్టు కావచ్చు, ఆడవాళ్ళ చీరలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ 11 రకాలలో ఖచ్చితంగా ఏదో ఒక రకం ఉండే ఉంటుంది. ఈ 11 రకాల్లో ఏదో ఒక రకం లేకోకుండా ఎటువంటి బట్ట ఏ మిషన్లో కావచ్చు, ఏ చీర కావచ్చు, ఏమిట్లో కూడా తయారవ్వదు. అంతటి గొప్ప డిజైన్స్ ఆ లేపాక్షి స్తంభాలపై ఉన్నాయి. మొత్తం అన్నీ 570 రకాలు ఉన్నాయి. ఆ 570 రకాల్లో కేవలం 11 రకాలు మాత్రమే చేనేతకు సపరేట్ రిజర్వేషన్ చట్టంగా ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఈ మధ్య నేను ఒక చేనేతకు సంబంధించిన మీటింగ్కు వెళ్ళినప్పుడు తిరుపతిలో కొంతమంది అక్కడ అటు తమిళ వాళ్ళు, ఇటు కన్నడ వాళ్ళు, తెలుగు వాళ్ళు అందరూ వచ్చారనమాట. అక్కడ కొంతమంది చర్చించుకుంటున్నారు. ఈ 11 రకాల డిజైన్స్ కన్నడ ప్రాంతమైన లేపాక్షిలో ఉన్నాయి కాబట్టి ఇవి మావి. మద్రాసు రాష్ట్రంలోని మిళితమై ఉన్న హిందూపురం కూడా మా తమిళనాడుకు సంబంధించింది, ఇవన్నీ మావి అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మరి ఆంధ్ర ప్రజలమైన మనమేం మాట్లాడుకోవాలి? ఎలా మాట్లాడుకోవాలి? ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ధర్మవరం పట్టు చీర అది మనకు ఒక్కరికి మాత్రమే సొంతం. ధర్మవరం ప్రాంతానికి, ధర్మవరం ప్రజలకు మాత్రమే సొంతం. 2వ స్థానంలోనే కాంచీపురం. అసలు విషయం వదిలేసేసి మనం ఏదేదో మాట్లాడుకుంటున్నాం. సో మనం మళ్ళీ మన రూట్లోకి వచ్చేద్దాం. ఇక విరూపన్న కళ్ళు పీకేయడంతో అర్థాంతరంగా ఆగిపోయిన కళ్యాణ మంటపం ఒకటి ఉంటుంది. లేపాక్షి గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఈ కళ్యాణ మంటపం కొద్దిగా బాధను, మనసుకు కొద్దిగా అశాంతిని కలిగిస్తుంది. ఎందుకంటే ఆ కళ్యాణ మంటపంలో ఇప్పుడు కేవలం రాళ్ళు మాత్రమే నిలువుగా పేర్చబడి ఉన్నాయి, పైకప్పు లేదు. ఆ పైకప్పు కూడా ఉంటే ఎంత అందంగా ఉండేదో ఆ కళ్యాణ మంటపం అని మనం ఊహించుకున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఆ కళ్యాణ మండపం పక్కనే నేను ఇంతకుముందు మీకు చెప్పిన లతా మండపం. అప్పటి ప్రజలు ఇప్పట్లాగా మనకు స్టీల్ ప్లేట్లు, స్టీల్ పాత్రలు, సిల్వర్ పాత్రలు, డబ్బున్న వాళ్ళకు వెండి పాత్రలు, ఇంకా డబ్బున్న వాళ్ళకు బంగారు పాత్రలు ఇలా ఉన్నాయి. అప్పటి కాలంలో మట్టి మూకట్లు ఉండేటివి. మట్టి మూకట్లలో మాత్రమే భోంచేసేవాళ్ళు. కొంతమంది ఇస్తరాకులు, మరి కొంతమంది బండరాళ్ల మీద అలా భోంచేసేవాళ్ళు. కానీ ఆనాటి ఆ శిల్పులు అక్కడ కొన్ని భోజనానికి సంబంధించిన ప్లేట్లు చెక్కారు. ఒక గుంతలాగా, అందులో అన్నం, దాని చుట్టూ చిన్న చిన్న గుంతలు, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కూర, లేదంటే తాళింపు, లేదంటే ఇంకోటి చట్నీ, ఇంకోటి ఇలా దాదాపు 7-8 చిన్న చిన్న గుంతలు ఉంటాయి. అంటే అన్నం ప్లేట్. వారి ముందు చూపు ఎలా ఉండేదో చూడండి. బహుశా శిల్పులు అనేవాళ్ళు కార్మికులు. ఈ కార్మికులు ఎప్పుడూ కూడా రాజుగారు భోంచేయడం కానీ, లేదు వాళ్ళ పాత్రలు కానీ ఎప్పుడూ చూసి ఉండరు. ఒకరు చెప్తే విని ఉండవచ్చు ఒకవేళ, కానీ అంత చక్కగా ఆ పాత్రలను చెక్కారు అక్కడ ముందు చూపుతూ. మరో ముఖ్య విశేషం సీతమ్మ వారి పాదం.
రావణాసుడు సీతను ఎత్తికెళ్లే సమయంలో జటాయువు అడ్డం రావడం, అక్కడ జటాయువుతో కాస్త పోరాటం జరగడం, తర్వాత జటాయువు రెక్కలు ఖండించి రావణాసురుడు తిరిగి రథం దగ్గరికి రావడం, ఆ సమయంలో సీతమ్మ వారు ఆ రథం నుంచి కాలు కింద పెట్టిందట. ఆ కాలే ఈనాటి ఈ గుర్తులు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, లేపాక్షి నేలమట్టానికి, ఇప్పుడు సిమెంట్ రోడ్డు వేశారనుకోండి, అది నేలమట్టం. సిమెంట్ రోడ్డు నుంచి మనం మెటుకులెక్కి లేపాక్షి గుళ్ళేకి వెళ్తాం. ఆ సిమెంట్ రోడ్డును ఆధారంగా చేసుకుంటే అక్కడున్న మొత్తం అంతా రాయే. అది గుడి మొత్తం రాయి మీదే కట్టారు. అక్కడ మట్టి అనేది అసలు లేనే లేదు. అటు నేలమట్టానికి దాదాపు 14-20 అడుగుల్లో ఈ సీతమ్మ వారి పాదం ఉంటుంది. ఆ సీతమ్మ వారి పాదం నుంచి ఎప్పుడూ తేమ, కనీసమన్నా ఒక 4-5 గ్లాసులు పట్టేన్ని నీళ్లు ఎప్పుడూ ఉంటాయి అక్కడ. ఎండాకాలం కావచ్చు, ఒక వానాకాలం చెప్పక్కర్లేదు, ఎండాకాలమైనా కూడా ఎప్పుడు ఆ నీళ్లు ఇంకిపో. అంతటి పవిత్రమైన స్థలం సీతమ్మ వారి పాదం. ఈ వీరభద్రస్వామి దేవాలయంలో ఈశాన్యంలో నవగ్రహాలు, పద్మిని స్త్రీ వాస్తు పురుష మూర్తుల విగ్రహ శిల్పాలు, వాస్తు పురుషుడు వాస్తు స్త్రీ అని కూడా అనవచ్చు. వాస్తు పురుషుడు అంటే ఒక పురుషుడి దేహదారుఢ్యం ఎన్ని కొలతలతో ఉండవలెను, ఏ భాగం ఏ కొలతలు ఉండాలా. మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ అని మన మహిళలకు కొన్ని కొలతలతో కూడిన దేహ సౌందర్యం ఉంటుంది కదా, అలాగా అప్పట్లోనే వాస్తు పురుషుడు వాస్తు స్త్రీ అనే ఆలోచనతో పురుషులు ఎలా ఉండాలి, స్త్రీలు ఎలా ఉండాలి, వారి దేహదారుఢ్యం ఎలా ఉండాలి అనే ఆలోచనతో వాస్తు స్త్రీ వాస్తు పురుషుడు అని 2 శిల్పాలు చెక్కారు. ఆ శిల్పాలు కూడా వేరువేరుగా ఉండవు. ఒకే రాతి పైన ఒకవైపు వాస్తు స్త్రీ, ఒకవైపు వాస్తు పురుషుడు. వాస్తు స్త్రీ కూడా తన దేహదారుఢ్యం ఎలా ఉండాలి, ఎలాంటి కొలతలతో ఉండాలి అని చాలా చక్కగా చెక్కారు. ఈ మధ్య నేను అక్కడికి వెళ్ళినప్పుడు చాలామంది అక్కడ గుళ్ళోని వాళ్ళు అంటున్నారు, వాస్తు స్త్రీ వాస్తు పురుషుడు ఈ 2 ఫోటోలు తీసుకొని ఇంట్లో పెట్టుకుంటే ఇంటికి వాస్తు దోషం ఉండదు అని. దయచేసి అలాంటి అపోహలను మాత్రం మీరెవరూ నమ్మకండి. అది ఆ కాలంలో శిల్పులు చెక్కిన ఆడవాళ్ళ మగవాళ్ళ బొమ్మలు. ఆడవాళ్ళు ఎంత అందంగా ఉండాలి, వారి శరీరాకృతి ఈ విధంగా ఉంటే వాళ్ళు చాలా అందగత్తెలు అనే ఒక ఆలోచనతో ఆ శిల్పాలను చెక్కారు. అలాగే మగవాళ్ళ శిల్పం కూడా ఆ ఉద్దేశంతో చెక్కారు. కానీ వాస్తుశాస్త్రానికి ఆ శిల్పాలకి ఎటువంటి సంబంధం లేదు అని నేను అనుకుంటున్నాను. లేపాక్షి టెంపుల్లో శిల్ప సంపదను, కళా వైభవాన్ని, వర్ణ చిత్రాలను, తైలవర్ణ చిత్రాలు, వర్ణ చిత్రాలు అనేదానికి అవకాశం లేదు, తైలవర్ణ చిత్రాలను తప్పక చూడవలసిందే. కళ్యాణ మంటపాన్ని, నాట్య మండపాన్ని, కాళీమాత విగ్రహాన్ని, వీరభద్రస్వామి విగ్రహాన్ని, నంది విగ్రహాలను, శివుడి విగ్రహాలను, 7 శిరస్సుల నాగేంద్రుణ్ణి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఆ లేపాక్షి ఆలయంలో. కనుక దయచేసి హాలిడేస్ టైంలో కావచ్చు, అటుగా వెళ్తున్నప్పుడు ప్రయాణికులు కావచ్చు, కొంచెం టైం కేటాయించి ప్రతి ఒక్కరూ ఆ శిల్ప సంపదను చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాను. ఇక పిల్లల తల్లిదండ్రుల విషయానికి వస్తే, ఈ మధ్య సెల్ ఫోన్స్లో పడి తల్లిదండ్రులు పిల్లలను పట్టించుకోవడం మానేస్తున్నారు. దయచేసి తప్పుగా అనుకోవద్దండి. ఎందుకంటే మా అబ్బాయికి సెల్ ఇస్తేనే అన్నం తింటాడు. మా అబ్బాయికి ఈరోజు గంట సేపు సెల్ ఫోన్ ఇస్తానే వాడు హోంవర్క్ చేస్తాడు. వాడికి గేమ్ ఆడుకోవడానికి ఒక అరగంట కానీ గంట కానీ సెల్ ఫోన్ ఇస్తేనే వాడు స్నానం చేస్తాడు. ఇలాంటి కండిషన్లతో తల్లిదండ్రులు పిల్లల్ని పెంచుతున్నారు. దయచేసి సెల్ ఫోన్ వినియోగాన్ని పిల్లలకు తగ్గించండి. హాలిడేస్ వస్తాయి, ఇప్పుడు దసరా హాలిడేస్, పిల్లలను హాయిగా ఇలాంటి లేపాక్షి కావచ్చు,
ఇంకా ఇతర ప్రదేశాలకు కావచ్చు పిల్లల్ని తీసుకెళ్ళి మన సంస్కృతి సంప్రదాయాలని వాళ్లకు ఇప్పటి నుంచే అలవాటు చేయండి. చదువు ముఖ్యమే, నేను చదువును తక్కువ చేయడం లేదు, చదువును కించపరచడం లేదు. కానీ సెల్ ఫోన్ మోజులో పడి పిల్లలకు మనమెవరు అన్న సంగతి మర్చిపోతున్నారు. మనమెవరు అన్న సంగతి ఈనాటి పిల్లలకు తెలియాలంటే అది ఒక్క దేవాలయాల్లో మాత్రమే తెలుస్తుంది, మరెక్కడా తెలియదు. ఎందుకంటే ఆనాటి రాజులు, మహారాజులు, పాళెగాళ్ళు వీళ్ళందరూ దేవాలయాలు కట్టించేటప్పుడు మానవుడి జీవిత విధానం ఎలా ఉండాలి, దేవతారాధన ఎలా చేయాలి, పెద్దల యందు ఎలా ప్రవర్తించాలి, పిల్లలను ఎలాంటి ప్రేమ ఆప్యాయతలతో పెంచాలి, అలాంటి ఘట్టాలు అనేకం చెక్కి ఉంటారు ప్రతి దేవాలయంలో కూడా. ఆనాటి రాజులు, మహారాజులు, పూర్వీకులందరూ దేవాలయాల్లోని శిల్ప సంపదను రాబోయే మనలాంటి ఈ తరాలకు, ఇంకా రాబోయే తరాలకు శిల్ప సంపదగా కాకుండా జీవన శైలిని తెలియచేసే విధంగా ఆ శిల్పాలను చెక్కారు. మనం గుడికి వెళ్ళగానే ఒక మంచి రంభ విగ్రహం కనిపిస్తుంది, ఆహా ఎంత బాగుందిరా అనుకుంటాం. మనం చూడాల్సింది ఆ రంభ ఆహా ఎంత బాగుందిరా అని కాదు, ఆ చెక్కిన శిల్పి గురించి మనం ఆలోచించాలి. ఎంత పనితనం ఉండేది అప్పట్లో. ఇప్పట్లో మనకు సెల్ ఫోన్లు ఉన్నాయి, విమానాలు ఉన్నాయి, శాటిలైట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆ కాలంలోనే ఇలాంటివి వస్తాయి, ఇలా జరుగుతుంది అని ఆ కాలంలోనే శిల్పాలను చెక్కారు. దయచేసి ఖాళీ టైంలో కావచ్చు, హాలిడేస్లో కావచ్చు పిల్లలను ఇలాంటి ప్రదేశాలకు తీసుకెళ్ళి మన పూర్వ వైభవాన్ని, మన చరిత్రను తెలియచేయండి. ఒకవేళ దూరాభారం ఉండి కొంతమంది రాలేకపోతే పిల్లలను ఇంటి దగ్గరే 1000కు 1000 మార్కులు రావాలా, 100కు 100 మార్కులు రావాలా, ఏ గ్రేడ్ రావాలా, స్టేట్ ర్యాంక్ రావాలా, ప్రపంచ ర్యాంక్ రావాలా, చెత్తా చెదరం చెయ్యి, ఇలాంటివన్నీ కూడా హాలిడేస్ టైంలో పిల్లలకు కాస్త దూరంగా పెట్టి అమ్మమ్మ వాళ్ళ ఊరుకో, నానమ్మ వాళ్ళ ఊరుకో, తాతయ్య వాళ్ళ ఊరుకో ఇలాగా వాళ్ళను పంపించి వాళ్ళ మానసిక పరివర్తనలో, వాళ్ళ మానసిక ప్రవర్తనలో కొంచెం మార్పు తీసుకురండి. ఎందుకంటే పొద్దున్నే 7 గంటలకు లేస్తాడు, ట్యూషన్కి వెళ్తాడు, 8:30కు వచ్చేస్తాడు, అంతో ఇంతో తింటాడు, అమ్మ క్యారీ కట్టిస్తుంది, బస్సు ఎక్కుతాడు, స్కూల్కి వెళ్ళిపోతాడు. ఆ క్యారీ మధ్యాహ్నం అన్నం తినేస్తాడు, మళ్ళీ సాయంత్రం 4 గంటలకి లేదా 5 గంటలకి స్కూల్ బస్సు వచ్చి ఇంటి దగ్గర దింపేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ట్యూషన్ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి 7:30, 8 ఆ టైం అవుతుంది. భోంచేయడం, పడుకోవడం, మళ్ళీ పొద్దున్నే 7 గంటలకి లేవడం. ఏమిటండి వాళ్ళ జీవితం? వాళ్ళను మనం యంత్రంలో పెంచుతున్నాం. మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళను మనం యంత్రంలో పెంచుతున్నాం. ఎక్కడైనా సండే వచ్చినప్పుడు పిల్లలతో కాసేపు ఆడుకుండేకపోతే వద్దులేనైనా ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, ఈ గంట సేపు చదువుకో, ఈ 2 గంటల సేపు చదువుకో. ఎన్ని సినిమాలు వస్తున్నాయి, ఎన్ని టీవీ సీరియల్స్ వస్తున్నాయి, ఎన్ని కథలు వస్తున్నాయి. ఎంతమంది పిల్లలు 10th ఫెయిల్ అయిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చదువు సరిగా రాని వాళ్ళు తల్లిదండ్రులు కొట్టడాలకు, వాళ్ళు తిట్టడాలకు మానసిక క్షోభ భరించలేక ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇదంతా తల్లిదండ్రులుగా అవసరమా? ఇదంతా తల్లిదండ్రులుగా మనకు అవసరమా? ఏ జన్మ పుణ్యఫలమో, ఎన్ని జన్మల పుణ్యఫలమో వాళ్ళు మనకు పుత్రులుగా, పుత్రికలుగా జన్మించారు. మనం కూడా మన అమ్మ నాన్నకు పుట్టినట్లే. చదువులు చదవద్దండి, చదివించద్దండి అని మాత్రం నేను చెప్పట్లేదు. దయచేసి పిల్లలకి స్వేచ్ఛ ఇవ్వండి. 24 గంటలు చదువు కాకుండా కొద్దిగా మానసిక ప్రశాంతత, శారీరక ప్రశాంతతను ఇవ్వండి. ఐఎమ్ సారీ, నేను మీకు ఇదంతా సోదిలో ఉందనుకుంటా. నాకు తెలిసి సోదైనా పర్లేదు బ్రదర్, సోదైనా పర్లేదు ఫ్రెండ్స్, నేను చెప్పాలనుకున్నది చెప్పాను. థ్యాంక్ యూ. ఇలాగే నా ఛానల్ చూస్తూ ఉండండి.
నన్ను ఎంకరేజ్ చేయండి. నా వీడియోలు ఏవైనా వచ్చినప్పుడు చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. ఇలాంటి కథనాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ.